హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యాస్ రెసిపీస్. నేను మీ భాగ్య. ఈ రోజు నేను ఎంతో ఇంట్రెస్టింగ్ మరియు స్పెషల్ రెసిపీ అయిన మసాలా చికెన్ వేపుడుని ఎలా చేయాలో చూపించబోతున్నాను. మామూలుగా చికెన్ వేపుడు అంటే తెలియని వారంటూ ఉండరు, కానీ చికెన్ వేపుడిని రొటీన్ ఫ్లేవర్స్ తో కాకుండా ఇంట్లో ఉండే సింపుల్ స్పైసెస్ తో యూనిక్ టేస్ట్ వచ్చేలా ప్రిపేర్ చేస్తే ఎంతో సూపర్ గా ఉంటుంది కదా. అందుకోసమే నేను ఇక్కడ ఎప్పుడు చేసే చికెన్ వేపుడిని కొద్దిగా మాడిఫై చేసి మరింత టేస్టీగా తిన్నా కొద్ది తినాలనిపించేలా ప్రిపేర్ చేస్తున్నాను. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ గుమగుమలాడే చికెన్ వేపుడిని ప్రిపేర్ చేసే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఓల్ స్పైసెస్, 3-4 సగానికి చించుకున్నటువంటి ఎండుమిర్చి వేసి 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల స్పైసెస్ లోని ఫ్లేవర్స్ అన్ని బయటికి రిలీజ్ అయ్యి ఈ ఫ్రై కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. కాబట్టి డ్రై రోస్ట్ అనేది కంపల్సరీ, అస్సలు స్కిప్ చేయకండి. ఇలా రోస్ట్ చేసుకున్నాక స్పైసెస్ అన్నింటినీ ఒక మిక్సర్ లోకి వేసి ఫైన్ పౌడర్ లా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పొట్టి తీసినటువంటి 1 కప్పు సాంబార్ ఆనియన్స్, 4 చీల్చుకున్నటువంటి పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ రెసిపీలోకి ఇలా సాంబార్ ఆనియన్స్ ని వేయడం వల్ల ఇవి కొద్దిగా ఘాటుగా ఉంటాయి కాబట్టి ఈ చికెన్ వేపుడు యొక్క టేస్టే మారిపోయి ఎంతో రుచికరంగా వస్తుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి యొక్క పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్నాక ఉప్పు నీటిలో అరగంట పాటు నానబెట్టుకున్నటువంటి 500 గ్రాముల చికెన్ ముక్కల్ని వేసి ఒకసారి ఇలా లైట్ గా మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా చికెన్ ని ఉప్పు నీటిలో నానబెట్టి వేసుకోవడం వల్ల ముక్క సాఫ్ట్ గా మరియు టెండర్ గా ఉడుకుతుంది. ఈ ప్రాసెస్ ని బ్రైనింగ్ అని అంటారు. ఇలా కలుపుకున్నాక కడాయిపై మూత పెట్టుకుని లో ఫ్లేమ్ లో 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాలు అయ్యాక మూత తీసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక 2 టీ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడా ఉప్పు వేసి ముక్కలకి కారం బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టమాటోల్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే వచ్చినటువంటి ప్యూరీని వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇందులో టమాటో ప్యూరీని వేయడం వల్ల ఈ వేపుడు మరీ డ్రైగా కాకుండా అన్నంలోకి కలుపుకునే విధంగా వస్తుంది. ఇలా మిక్స్ చేసుకున్నాక లో ఫ్లేమ్ లో మరొక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాలు అయ్యాక మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పౌడర్ ని వేసి బాగా మిక్స్ చేసుకుని మరొక 5 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. 5 నిమిషాల తర్వాత కొద్దిగా కొత్తిమీర, 2 రెబ్బల కరివేపాకు వేసి మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇలా కరివేపాకుని చివర్లో యాడ్ చేయడం వల్ల ఈ వేపుడుకి టేస్ట్ మరింతగా పెరుగుతుంది. అంతేనండి, స్పైసీ మరియు రుచికరమైన మసాలా చికెన్ వేపుడు రెడీ అయిపోయినట్టే. ఈ వేపుడుని బగారా రైస్ లేదా వేడివేడి అన్నంలోకైనా ఈవెన్ రసంలోకైనా సర్వ్ చేసుకుంటే ఎక్సలెంట్ గా ఉంటుంది. నన్ను నమ్మి ఒకసారి చికెన్ వేపుడుని ట్రై చేసి చూడండి. కడాయిలో చికెన్ అయిపోయేంత వరకు కడాయి వంకే చూస్తూ ఉంటారు, అంత సూపర్ గా ఉంటుంది. మరి మీకు ఎలా అనిపించింది మసాలా చికెన్ వేపుడు? నచ్చితే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ లో తెలపండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.